ఇదే నా చివరి వీడియో అండి. ఇంకా యూట్యూబ్లో కొత్త అప్డేట్ వచ్చింది కదా, నాకైతే తల పట్టుకునేది, భలే టెన్షన్ పడినా. కానీ ఏం చేస్తాం, ఏదో టైం పాస్కి రోజు కొన్ని వీడియోస్ పెట్టినా మానిటైజేషన్ రీచ్ అవుతాం, ఎంతో కొంత ఎర్న్ చేస్తాం, పోనీ మనం కూడా పాపులర్ అవుతాం, అలాగా ఉన్నింది నాకైతే. ఇప్పుడైతే మామూలుగా అయితే మినీ మానిటైజేషన్ 3000 వాచ్ అవర్స్, 3 మిలియన్ వ్యూస్ ఉన్నాయి 90 డేస్కి. ఏదో కొంచెం ఎలిజిబిలిటీ వచ్చేసి మామూలుగా మ్యాక్సిమం 4000 వాచ్ అవర్స్, 90 డేస్లో 10 మిలియన్ వ్యూస్ ఉన్నాయి షార్ట్ వీడియోస్కి. షార్ట్స్ అన్నా పెడదాంలే అని అట్లా ఆలోచిస్తూ ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు కొత్త అప్డేట్ ఏంటంటే 8000 వాచ్ అవర్స్, 20 మిలియన్ షార్ట్ వీడియోస్. ఇంకా అదంతా అయ్యే పని, అది కూడా మనలాంటి వాళ్ళకి. అదే సెలబ్రిటీస్ అనుకోండి, ఊరికే వాళ్ళ హాయ్ రోజా ఛానల్ ఉంది చూసినారా, హాయ్ గుడ్ మార్నింగ్ నైస్ డే అంటుంది, ఎన్ని లైక్లు ఎన్ని వ్యూస్, అట్లా ఫేస్ వాల్యూ ఉంటుంది ఒక్కొక్కరికి. మనకు అంత అదృష్టం లేదు. నాకు కూడా మీరందరూ ఇంతవరకు సపోర్ట్ చేసి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉన్నారు, అందుకు నేను మీకు రుణపడి ఉంటా. థ్యాంక్స్. ఇంకా ఇప్పుడు ఈ వీడియో కూడా మీరు ఒక కామెంట్, ఒక లైక్ కానీ ఒక సబ్స్క్రైబ్ కొత్త వాళ్ళు అయితే చేసుకోండి. చూస్తాము ఈ వీడియో ఏదన్నా వ్యూస్ వచ్చి మానిటైజేషన్ ఇది చూసినారంటే మానిటైజేషన్ అవ్వచ్చు. నాకు మీరందరూ మనకున్న సబ్స్క్రైబర్స్ అంతా కలిసి ఈ ఒక్క వీడియో మీరు ఫుల్గా చూసినా చాలు, నా ఛానల్ మానిటైజేషన్ అయిపోతుంది. కానీ ఎక్కడ చూస్తున్నారు, చూడరు. అదొకటి పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఇంకా మన వాళ్ళు సబ్స్క్రైబర్స్ చాలా మంచి వాళ్ళే ఉండారు, చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు. కాకపోతే నా దరిద్రం కూడా అట్లే ఉంది. ఇంకా ఏం చేస్తాం, ఈ రూల్ వచ్చేసి మార్చి నుంచి ఉందంట. ఇంకా అందుకని ఇంకా నాకైతే అసలు ఇంకా అది అయ్యే పని. 8000 వాచ్ అవర్స్ అంటే అయ్యే పని. ఈ లోపల అయితే 4000 అయితే చేసుకోవచ్చు. దానికైతే మేము దగ్గరగానే ఉన్నాం. కానీ అది చెప్పలేము కదా 3 నెలల్లో ఆగుతుందా అని. పోనీ లైవ్ అన్నా పెట్టి, లైవ్ స్ట్రీమ్స్ అన్నా పెట్టుకొని చేసుకుందామంటే అది కూడా నా దరిద్రం కాకుంటే మా పెద్దోడిని అంటే మా పిల్లోడు లైవ్ ఆన్ చేసేసినాడు. నేను గమనించుకోలే. అట్లా చిన్నపిల్లలు లైవ్లో కనిపించడం వల్ల ఆ ఛానల్ అనేది లైవ్ తీసేసింది. అది తాత్కాలికంగా ఉండొచ్చంట, శాశ్వతంగా కూడా ఉండొచ్చంట. ఇంకా సరిపోయి ఇంకా దరిద్రం ఆడిందంటే నాకు ఆడే ఉంది అని అర్థమైపోయింది. ఇంకా పోనీలే ఇంకా లాంగ్ లెంత్ వీడియోస్ పెడదాము అంటే ఇంకా ఇప్పుడు నేను ఆల్రెడీ పెట్టినాను, వాటికే వ్యూస్ తక్కువ. షార్ట్ వీడియోస్కి అయితే వ్యూస్ బాగా వస్తాయి, కానీ నాకైతే ఎటు తేల్చుకోలేని పని. ఇంకా ఎందుకు ఇంత రాద్ధాంతం, ఇంత ఆలోచన చేసి ఏదో ఇంట్లో వాళ్ళని కూడా అడుక్కొని మా ఆయన్ని అయితే బతిమాలి అడిగి ఒప్పించి ఛానల్ పెట్టి ఇంతమంది సబ్స్క్రైబర్స్ కూడా వచ్చినారు. ఇంకా అంటే అంతే కదా, ఇంకా మామూలుగా సామాన్యంగా ఒప్పుకోరు. నార్మల్గా ఉండి హౌస్ వైఫ్గా ఉండి వాళ్ళు ఇట్లా యూట్యూబ్లో కనిపిస్తే కొంచెం ఏదైనా కానీ నెగిటివిటీ వస్తుంది కదా. కొంతమంది బ్యాడ్గా అంటే మనకేం రాలేదులేండి, అంటే నెగిటివ్గా పోతుంది కదా. అట్లాగా ఇంకా యూట్యూబ్ పెట్టలేదా అది ఇది అని మళ్ళీ పెట్టలేదా అంటే కొంచెం నవ్వినట్టుగా ఏతాలు చేసినట్టుగా నాకు కూడా చాలా ఉన్నాయి. కానీ నేను పాజిటివ్గానే తీసుకున్నాను. చూడాలి ఇంకా ఈ సక్సెస్ అయినప్పుడు వీళ్ళకి చెప్పచ్చులే అనుకున్నా. కానీ నేనైతే ఇంకా నా వల్ల అయ్యే పనే కాదు. నేను ఎంత ట్రై చేసినా కానీ మ్యాక్సిమం మీరు అందరూ సబ్స్క్రైబర్స్ ఉండే వాళ్ళంతా ఈ వీడియో ఒక్కసారి ఫుల్గా చూసి లైక్ చేసిన క్షణాల్లో పని అది. కానీ అది అంత అవ్వదు అనమాట. అంటే చూసిన వాళ్ళందరూ ఎవరు చెయ్యరు, నేనైతే చెయ్యాలని కోరుకుంటున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కన్నా కనీసం లైక్ చేసి ఒక కామెంట్ అయినా చెయ్యండి. ఇంకా నా పెరటి తోట చూడండి, ఇది మునగాకు చెట్లు కొట్టేస్తే నవంబర్ నుంచి ఇంకా కాపు మొదలవుతుంది అనమాట. అందుకే ఆగస్టులో కొట్టేస్తున్నాము. ఆ చెట్లు అంతా ఇగుర్లు పెట్టి పూత వస్తుంది కదా, ఇంకా వదిలేస్తాము, ఇంకా నెక్స్ట్ కొట్టమన్నమాట. అందుకని చిన్న చెట్లు అయినా అన్నీ కొట్టేసిన. కేవలం మునగాకు తింటే మంచిది అనే కాన్సెప్ట్తోనే ఇంకా నేను ఒక్క చెట్టు కోసం ఇంత తయారు చేసిన. ఇప్పుడు మొత్తం ఒక 20-30 రకాల కూరగాయలు అయితే నేను పండిస్తాను. ఇది మరుసటి రోజు గోంగూర, వంకాయలు, మొట్టికాయలు కోసుకొని వచ్చినాం సిర్రాకందు. అది ఫ్రెండ్స్ వీడియో. మీరైతే నా వీడియోకి లైక్ చేయండి, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఏమున్నా ఇంకా ఇది మీ చేతిలో ఉంది. ఒకవేళ ఇంకా ఏం చేయలేం మహా అంటే నేను ఒక 3 months ట్రై చేస్తాను. ఇంకా తర్వాత
క్లోజ్ చేస్తానన్నమాట. అంటే ఇంకా ఏం చేసినా కానీ యూజ్ ఉండదు కదా, డబ్బుల గురించే కాదు, అంటే మానిటైజేషన్ అయిపోయింది అనుకోండి, డబ్బులు వచ్చినా రాకున్నా పర్వాలేదు. ఈ మానిటైజేషన్ అయిపోకపోతే అదొక మనం అచీవ్ చేయకుండా ఇంకా అది ఒక అట్లే మిగిలిపోతుంది కదా. ఇంకా అదైతే ఇంకా 8,000 గంటలు వస్తే ఇంకా అదైతే అయ్యే పనే కాదు. అందుకని నేను ఎందుకో నాకు అసలు కొంచెం టెన్షన్గా ఉంటే ఈ వీడియో ఇట్లా చెప్దామనేసి వీడియో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్, కొత్త వాళ్ళు అయితే కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. గోంగూర మొత్తం కోసేసినాము. గోంగూర పచ్చడి, గోంగూర ఏమంటే పుల్లగూరకి అన్నిటి పనికి వస్తుందని భలే కాసినాయి. అయితే మొత్తం అందరూ పెడతాన్నారు కానీ ఇంకా ఇప్పుడు మనం ఏమైనా అంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ ఇలాంటివన్నీ వర్కౌట్ అయ్యే పని కాదు. చూడాలి, ఇంకా మీ చేతుల్లో ఉంది.